హాయ్ అండి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా రోజులైంది వీడియోస్ పెట్టక. నేనైతే ఈరోజు మల్బార్కి వెళ్ళానండి, బషీర్బాగ్. అక్కడ చాలా కలెక్షన్ చాలా బాగుంటాయి. అక్కడ మేము ఎప్పుడైనా అక్కడనే తీసుకుంటాం. దిల్సు నగర్లో కూడా ఉంది, ఇక్కడ అప్సిగూడలో ఉంది, కానీ అక్కడైతే బాగుంటాయండి. అక్కడ డిజైన్ మోడల్స్ బాగుంటాయి. చిన్న చిన్న ఐటమ్స్ కానీ పెద్ద ఐటమ్స్ కానీ డిజైన్ బాగుంటాయి. నేనైతే చూడటానికి వెళ్ళాను. ఇదైతే గొలుసు చూశానండి. ఇది 2 తులాల మీద 3 గ్రాములు ఉంది. అంటే గట్టిగా ఉంటుంది, మనం చేయించినట్టుగానే బాగుంది గొలుసు. ఇది తీసుకుందామని చూస్తున్నానండి వేసుకొని. మళ్ళీ ఇది ఒకటి చూశానండి, ఇది చాలా తక్కువ. ఇదైతే 13 గ్రామ్స్ ఉందండి. ఇది చాలా బాగుంది. మా అమ్మాయి తీసుకుందామని నేను చూస్తున్నానండి. చైన్ ఉంది కానీ ఇది కొంచెం డిజైన్ మీద సారీస్ మీద ఇట్లయితే బాగుంటుంది కదా, అందుకే వేసుకొని చూస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో అన్ని కలెక్షన్స్. నేనైతే బ్యాంగిల్స్ చూద్దామని వెళ్ళానండి, గోల్డ్వి, కానీ నా సైజు లేవు. ఇంకో ఇది కూడా బాగుందండి. ఇదైతే 2 తులాల మీద 2 గ్రాములు ఉంది. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇదైతే హారం మా పాపకు బాగా నచ్చింది ఇది. కానీ ఇప్పుడు మనం శ్రావణ మాసం అమ్మవారు కానీ ఏదో చిన్నది తీసుకుందామని వెళ్ళాను. ఇది కూడా బాగుంది, చౌకర్ లాగా వేసుకొని చూస్తున్నాను అన్నీ. మీరు కూడా చూడండి వెళ్ళి, చాలా బాగుంటాయి అలా అయితే కలెక్షన్స్ అయితే. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు, సింపుల్గా బాగుంది. ఇది అయితే చాలా బాగుందండి. ఇది బ్లూ కలర్ స్టోన్స్ వచ్చాయండి. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. ఇది నాకు చాలా బాగా నచ్చింది అది కూడా. ఇక మా ఆయన అయితే ఏమన్నాడంటే, నువ్వు బ్యాంగిల్స్ కానీ వచ్చి అన్నీ చూస్తున్నావు అని అన్నాడు. కానీ మనం లేడీస్కి ఎట్లుంటుంది, అన్నీ చూడాలి, అసలు ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, ఏమో నేను మనకు అట్లా ఉంటుంది కదా మనసులో చూడాలని అన్నీ. అందుకే నేనైతే అన్నీ చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి ఎంత బాగున్నాయి చోకర్స్, లాంగ్ హారమ్స్, మళ్ళీ ఇవి అంటే షార్ట్స్, చైన్స్, ఇవన్నీ బాగున్నాయండి. నాకు మెయిన్గానైతే అవి చిన్నగా ఒకటైతే 13 గ్రామ్స్, 6 గ్రామ్స్, 8 గ్రామ్స్ అయితే చాలా బాగున్నాయి. అలా నాకైతే చాలా బాగా నచ్చినాయి అట్లా. ఎందుకంటే మనం తక్కువ బడ్జెట్లో కూడా తీసుకోవచ్చు కదా, మనం మరీ హెవీగా తీసుకోకుండా చిన్నవి కూడా అట్లా ఐటమ్స్ కూడా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుందండి. నేనైతే ఏం తీసుకున్నానో కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. చూడండి, ఒక బ్యాంగిల్స్ కానీ వెళ్ళానండి, కానీ ఇవి కొంచెం చిన్నగా సైజుగా అనిపిస్తుంది. అందుకే నేను చేయించుకుంటే బెటర్ అనుకుంటున్నా, కానీ మళ్ళీ చేయించుకుంటే ఎంత తొందరగా ఇస్తారో ఇవ్వరా అని చూస్తున్నా. ఉన్నాయండి, ఒకటి వచ్చేసామండి ఇంటికి. నేను ఏం తీసుకున్నాను మీకు నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇప్పుడైతే అమెజాన్ నుంచి ఒకటి బాక్స్ వచ్చిందండి. నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను పూజకి, అంటే కొన్ని సామాన్స్ తీసుకున్నాను పూజ కోసం. అవి అసలు రావట్లేదండి, చాలా గట్టిగా వాళ్ళు మంచిగా ప్యాక్ చేసారు అమెజాన్ వాళ్ళు. అది కత్తెరతో తీసినది రావట్లేదు అసలు. ఇటు నుంచి అటు నుంచి మొత్తం ప్లాస్టర్ వేసేసిరండి గట్టిగా. వచ్చేసింది, తీస్తున్నాను. అవి దియ్య ఉంటాయి కదండి, మన నెయ్యివి. మనం అట్లా పంచహారతులు అట్లా వేసుకొని హారతి ఇచ్చుకోవడానికి బాగుంటుంది. మళ్ళీ మనం తొందరగా ఒక్కొక్కసారి మనం నూనె కూడా ఉండదు కదా, అంటే నిండుకుంటుంది కదా, అప్పుడు మనం ఇవి కూడా వేసుకొని వెలిగించుకోవచ్చు అండి దీపంతలల్లో. అది తీసుకున్న ఒకటి తక్కువ రేటుకి వచ్చింది అది. ఇది ఒకటి తీసుకున్నానండి నేను. మనం చిన్న దేవుని విగ్రహాలు ఉంటాయి కదా, అవి స్టాండ్ల మీద పెట్టుకుంటే బాగుంటుంది కదా. నాకైతే అమెజాన్ చూడగానే చాలా బాగా నచ్చాయండి చిన్న స్టాండ్స్. అది కూడా ఒకటి తీసుకున్నాను నేను చాలా ఆర్డర్ చేశాను, కానీ ఎందుకో మరి కొరియర్ వాళ్ళు ఇవే తీసుకొచ్చి ఇచ్చారు. అవి ఇంకా రాలేదు, ఇంకా నేను ఆర్డర్ చేసిన ఇంకా ఐటమ్స్ రాలేదు. చిన్న స్టాండ్ అండి, చాలా బాగుంది ఇది. కానీ కొంచెం అది డ్యామేజ్ లాగా వచ్చినట్టు అనిపించింది నాకు సైడ్కు. పర్లేదులే, తక్కువ కదా మనం పెట్టింది.
150 అవునండి, 140 150 అది. ఇది ఒకటి ఐటమ్స్ అండి. వాళ్ళు 3 కలిపి ఒకటే బాక్స్‌లో వేసి ఇచ్చారు. ఇక ఎందుకో మరి శ్రావణ మాసం చేయబట్టి అందరూ ఆర్డర్ చేస్తారు కదా, అందుకే ఇక రానట్టుంది. ఒక చిన్న నాకు అది చూడగానే నచ్చేసింది, ఎందుకంటే మనం దీపావళికి కానీ అట్లా ఇట్లా డెకరేషన్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అదొకటి తీసుకున్నా. ఇది కూడా చిన్నగా మన లోటస్ లాగా వచ్చింది చుట్టూ, బాగుంది. కానీ ఇది కొంచెం మందంగానే ఉంది, బాగుంది ఇది. ఇది కూడా 160 170. మళ్ళీనండి మేము అది సికింద్రాబాద్కి వెళ్ళామండి, అక్కడ కూడా బ్యాంగిల్స్ చూద్దామని వెళ్తే అక్కడ మధ్యలో ఆకలి వేసేసింది. ఇక మేము అట్లా ప్యాడేస్లో తింటున్నామండి. ఈ శ్రావణ మాసం అంతా వెజ్ అండి, మేము నాన్ వెజ్ తినము నెలంతా. చూడండి చపాతీలో ఒకటి ఇంత తెలుపుంది, నేను అస్సలు అనుకోలేదు ఇంత పెద్ద పెద్ద ఒకటే అని. ఒకటి తినగానే కడుపు నిండిపోయింది, ఇంటికి వచ్చేసామండి. లైక్ చేయండి.